మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సామెతల గ్రంథ ధ్యానం నాకు ఈరోజు కూడా మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాలమందు సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో తండ్రి కుమారునికి చేయుచున్న 2వ ఉపదేశంలోని మిగిలిన భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. We have already meditated until verse 5, first part of verse 5. ఇందులో మనం చూసినటువంటి స్ట్రక్చర్ ఏంటంటే మొదటి 4 వచనాలలో కుమారుడు ఏం చేయాలి అనే దానిని చూచాము. What he has to do is he has to receive the word, hide it in his heart. He has to incline his ear and apply it to his heart. And number 3, he should cry after knowledge and lift up for understanding. Lift up his heart for understanding అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికిన ఎడల you will get some benefits. And what are the benefits అనేది 5వ వచనం నుంచి మనం చూస్తున్నాము. Let us pray and ask for the guidance of the Holy Spirit to meditate these aspects today. And please close your eyes. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, వెండిని వెదికినట్లుగాను దాచబడిన ధనమును వెదికినట్లుగాను మేము జ్ఞానమును వెదికే వారంగా ఉండునట్లు సహాయమును అనుగ్రహించండి. మీ మాటలు మా హృదయంలోనికి ఈ ఉదయకాలమందు వెళ్ళునట్లుగా మా హృదయములను తెరవండి. మేము నాయన నడవవలసిన మార్గములను మాకు బోధించవలసిందిగా కోరుచు క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Welcome to the meditation of the book of Proverbs. So now let us see verses 5 onwards. 5వ వచనం నుంచి మనం చూస్తున్నాం. ఈ చాప్టర్ అంతా కూడా 22 letters of the Hebrew alphabet ని బేస్ చేసుకొని ఒక్కొక్క వచనము ఒక కప్లెట్ లాగా ఉంటుంది. కాబట్టి 22 కప్లెట్స్ ఉంటాయి. దీనిని మనం అక్రాస్టిక్ అని పిలుస్తాము. కీర్తనల గ్రంథంలో కూడా అక్రాస్టిక్ సాంగ్స్ ని మనం ధ్యానం చేసాం. అలాగుననే ఇప్పుడు ఒక అక్రాస్టిక్ పోయం ని మనం చూస్తున్నాము. ఇందులో కుమారుడు తన యొక్క క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవడాన్ని గురించి మొదటి 11 వచనాలలో తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒకవేళ ఈ విధంగా అయితే మనం కండిషన్ ఉంది ఇక్కడ, ఇఫ్ వి బిల్డ్ అప్ అవర్ క్యారెక్టర్ ఇన్ ద గాడ్లీ మేనర్ దేర్ విల్ బి ప్రొటెక్షన్ ఫ్రమ్ ద లార్డ్ అనేది 12 నుంచి 22 వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సో నౌ we are gonna see what are the benefits of wisdom. What are the benefits of wisdom and how it acts as a protection. The power of wisdom acts as a protection to the one who has fear of the Lord. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మనం గ్రహిస్తాము అని చెప్తూ ఉన్నాడు. So here we see a serious lecture or a serious instruction given by father to his son. 5వ వచనం చూస్తున్నాము. మొట్టమొదటిగా మనం చూసేది what should the son do. Number 2, what will he learn. ఏం నేర్చుకుంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటిదో నీవు గ్రహించదవు. ఎప్పుడు జ్ఞానమును నీవు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, వెండిని వెదికిన ఎడల, దాచబడిన ధనం వెదికినట్లు దాని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. Fear of God and knowledge. Fear of God and
నాలెడ్జ్. ఈ రెండు కూడా దీస్ ఆర్ ద కోడ్స్ అని చెప్పచ్చు, ఆర్ ద కీ కోడ్ టర్మ్స్ అని చెప్పచ్చు. ఇవి మనకు నేర్పించేది ఏంటంటే when we have the fear of God and knowledge of God, what we will do is we will attain a personal relationship with God. దేవునితో మనం పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉంటాం. అనగా దేవునితో మనం ఫెలోషిప్ అనగా లేదంటే రిలేషన్షిప్ అనగా ఆయనతో సహవాసం కలిగిన వారంగా ఉంటాము. అది మామూలుగా ఏమనుకుంటాము అని అంటే if we have the fear of God and knowledge, అప్పుడు మన యొక్క జీవితంలో మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే we will worship the Lord. Number 2, we will be obedient to the Lord. We will serve the Lord, and we will be able to understand and express the love of God. దేవుని ప్రేమను కలిగిన వారంగా ఉండి దేవుని ఎడల ప్రేమ కలిగిన వారంగా ఉంటే ఇతరుల ఎడల ప్రేమ కలిగిన వారంగా ఉంటాము. అప్పుడు మనం ఏం చేస్తామంటే we will completely commit our ways unto the Lord. ఇది దీనికి దారి తీస్తుంది. ఎలాగా అంటే మనకు ఫియర్ ఆఫ్ గాడ్ అండ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు. అందుకే 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు అంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. when will we obey unto the authority of the Lord? దేవుని యొక్క అధికారమును మన జీవితంలో ఎప్పుడు ఒప్పుకుంటాము అంటే ఆయన యందు భయభక్తులు కలిగి జ్ఞానం కలిగి వివేచన కలిగి ఉన్నవారమైతే ఆయన యొక్క అధికారం నాకు ఒప్పుకుంటాం. అప్పుడు ఏం జరుగుతుంది? దాని వలన ఆయన నీ త్రోవలను సరళము చేయును. So we will fully commit our ways unto the Lord, and our ways will be made clear, our paths will be made clear by the Lord. అప్పుడు ఏం జరుగుతుందంటే we will be transformed in our relationship with people. When our relationship with God is true, మనం దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారంగా ఉన్నప్పుడు ఇతరులతో మన యొక్క రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అని అంటే మన యొక్క నైబర్స్, మన యొక్క వర్క్ ప్లేసెస్లోనూ మనం చేసే పనులలోనూ మన ప్రపంచమే పూర్తిగా మారిపోతుంది. A completely transformed world you will be living in. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. కనుక ఇక్కడ చెప్తూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎటిదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభించును. ఇప్పుడు దేవుడే జ్ఞానం ఇచ్చేవాడన్న సంగతిని మనం తెలుసుకున్నప్పుడు సొలొమోన్ దేవుడే నాకు జ్ఞానం ఇచ్చేవాడు అని అర్థం చేసుకున్నాడు. అందుకని ఏం చేస్తున్నాడు? క్రానికల్స్లో 2 క్రానికల్స్లో చాప్టర్ 1 చూసినట్టయితే ఆయనకు దేవుడు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి అని అడిగినప్పుడు ఏమంటున్నాడో చూద్దాము. Let us turn our Bibles to 2 Chronicles chapter 1. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనము. నీవు నీ గొప్ప జనమునకు న్యాయం తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య నుండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. ఎవరిస్తారు జ్ఞానము తెలివి? దేవుడే ఇస్తాడు అనేది సొలొమోన్కి తెలుసు. అందుకని అలా అడిగినప్పుడు దేవుడు సొలొమోన్కి ఏమిచ్చాడు? 12వ వచనంలో జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదను అని చెప్పాడు. సో జ్ఞానం అడిగితే మిగిలినవి కూడా ఇచ్చాడు. సో ఆ
విధంగా సోలమన్ దేవుని యొద్ద నుంచి, దేవుడే హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ విజ్డమ్, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని అపోస్తలుడు పౌల్ కొలెషన్స్కి రాస్తూ చాప్టర్ 2లో చెప్తూ ఉన్నాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఇన్ హిమ్ ఆర్ హిడెన్ ద ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అని చెప్తాడు. ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అని. కనుక ఆయన యందు మనకు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నాయి అన్న సంగతిని తెలుసుకున్న వానిగా సోలమన్ దేవుణ్ణే అడుగుతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం చూస్తే 32:40లో, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. దేవుడు మన హృదయములలో భయభక్తులు పుట్టించినప్పుడు మనం ఆయనను విడిచిపెట్టకుండా ఉంటాము. ఎందుకు? హీ హ్యాస్ మేడ్ అన్ ఎవలాస్టింగ్ కవెనెంట్ విత్ us. ఆయన మనకు మేలు చేయటం మానకుండా ఉండునట్లుగా నిత్యమైన నిబంధనను మనతో చేస్తున్నాడు. అప్పుడు మనం ఆయనను విడిచిపెట్టకుండా మన హృదయములలో దేవుడు ఆయన యందలి భయభక్తులు అనుగ్రహిస్తాడు, పుట్టిస్తాడు అని చెప్తున్నాడు. కనుక ఇక్కడ భయం అంటే దానిని మనం రెవరెన్స్, ఇది భక్తితో కూడినటువంటి భయం. దేవుడు గొప్పవాడు, ఆయన సార్వభౌమ అధికారం కలిగినవాడు, ఆయన సృష్టికర్త, ఆయన మన పోషకుడు, ఆయన మన విమోచకుడు, ఆయన మనకు రక్షణ అయి ఉన్నాడు అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయనకు ఇవ్వవలసినటువంటి ఘనతను మనం ఆయనకు ఇస్తాము. ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యందు భయభక్తులు, లేదంటే యెహోవా యందు భయభక్తులు అనేటువంటి మాట మనకు అనేకమైన సార్లు ఈ సామెతల గ్రంథంలో చూస్తాం. 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రారంభమైనటువంటిది ఇది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. 8:13లో చూస్తే 8:13లో ఇట్ ఈస్ టు హేట్ ఈవిల్ అని అంటాడు. 8:13లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. 9వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. 10వ అధ్యాయం 27వ వచనం ఏం చెప్తూ ఉంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. 14వ అధ్యాయం 6వ వచనం చెప్తూ ఉంది. 6వ వచనంలో మనం చూసినట్టయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, అది there is a confidence in him. In fear of God there is confidence అని మనం ఇక్కడ చదువుకుంటాము. 14:27వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశంలో నుండి మనలను విడిపిస్తుంది, మరణపాశంలో నుంచి విడిపిస్తుంది. అలాగుననే మనం చూస్తే 15వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. దేవుని కోసం మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం కొంచెం ఉన్నా కూడా ఆయన యందు మనం ఏమాత్రంను కూడా ఆయనను విడిచిపెట్టే వారంగా ఉండము అని చెప్తుంది. 16:6 మనకేం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నుండి తొలగిపోవుట అని చెప్తూ ఉన్నాడు. చెడుతనం నుంచి తొలగిపోవుట. 19వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెప్తూ ఉన్నాడు? 19:23లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, ఇట్ లీడ్స్ టు లైఫ్ అని అంటున్నాడు. అలాగే 22:4 చూసినట్టయితే 22:4లో ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నాయి, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగుతుంది. ఐశ్వర్యమును
ఘనతయు జీవమును దాని వలన కలుగును. అలాగే 23:17 చూసినట్టయితే నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము అని అంటున్నాడు. లివ్ ఆల్వేస్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని జ్ఞాని అయిన సొలొమన్ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సో చాలాసార్లు ఈ భయభక్తులను గురించి చెప్తూ ఉన్నాడు. కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట గ్రహించినప్పుడు దేవుని గూర్చిన విజ్ఞానం మనకు లభిస్తుంది. దేవుని గూర్చిన యు విల్ డిస్కవర్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. నాలెడ్జ్ ఈస్ అటైన్డ్ త్రూ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. గ్రీక్స్ యొక్క అబ్సెషన్ ఏంటంటే we can attain knowledge by observing things. మన చుట్టుపక్కలనున్న పరిస్థితులను మనం జాగ్రత్తగా గమనించి చూసినప్పుడు మనం తెలివి సంపాదించుకోగలుగుతాము అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉంటేనే మనకు ఈ తెలివి లభిస్తుంది, లేదంటే విజ్ఞానం లభిస్తుంది అని దైవవాక్యం మనకు చెప్తుంది. కనుక ఈ టర్మ్స్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలనగా నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత 6వ వచనంలో మనం చూసినట్టయితే బెనిఫిట్స్, ఇక్కడ బెనిఫిట్స్ని చూస్తున్నాము. 5వ వచనంలో విజ్ఞానం లభిస్తుంది. 6వ వచనంలో యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. మనకు దానియేలు గ్రంథంలో చూసినట్టయితే దానియేలు నాకు దేవుడు 1వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్టయితే 1:17 ఆ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. తర్వాత దానియేలుకు ఉన్న స్పెషల్ బ్లెస్సింగ్స్ని, లేదంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతులను గురించి రాయబడి ఉంటుంది. వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి 2వ అధ్యాయం 21వ వచనంలో డానియల్ చెప్తూ ఉన్నాడు, చాప్టర్ 2:21 ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. He changes times and epochs. ఆయన వివేకులకు వివేకం ఇస్తాడు. He gives wisdom to the wise. జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేటువంటి వాడు ఆయన. బెసాలేల్ అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. 31వ అధ్యాయంలో నిర్గమకాండంలో దేవుడు ఆయనకు ఏమి ఇచ్చాడంటే జ్ఞాన విద్య వివేకములను అనుగ్రహించాడు అని చదువుకుంటాము. 31:3 చూసినట్టయితే నిర్గమకాండం గ్రంథంలో ఊరు కుమారుడు అయిన హూరు మనవడును ఊరు కుమారుడునైన బెజలేలు అను పేరు గల వానిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకు, అంటే క్రాఫ్ట్స్మన్షిప్, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకు, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకు, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ మనకు అనుగ్రహించబడినప్పుడు మనకు ఇవన్నీ కూడా లభిస్తాయి. అందుకనే ఒక ప్రామిస్ని లేడీ విజ్డమ్ మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్లో లేడీ విజ్డమ్ యొక్క ఉపన్యాసంలో 23వ వచనము, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను అని విజ్డమ్ పర్సానిఫైడ్ యాజ్ ఎ లేడీ చెప్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాము. రోమీలకు రాస్తూ
అపోస్తలుడు పౌల్ 11వ అధ్యాయం 36వ వచనంలో ఏం చెప్తున్నాడో చూద్దాము. రోమన్స్ చాప్టర్ 11 verse 36లో, చాప్టర్ 11 verse 36 ఆఫ్ రోమన్స్. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము, 33వ వచనం. తర్వాత ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అని చెప్తూ 36లో ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి అని చెప్తున్నాడు. దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరమైనది. ఆయన నోట నుండి, హీ ఈజ్ ది ఇమీడియట్ సోర్స్, ఆయనే, హీ ఈజ్ ది ఆథర్ ఆఫ్ విజ్డమ్. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆయన నోట నుండి ఏమొస్తాయి? తెలివియు వివేచనయు వస్తాయి అని 6వ వచనంలో మనకు చెప్తూ ఉన్నాడు. 6వ వచనంలో 7వ వచనం చూసినట్టయితే, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. హియర్ we see another benefit of the people who have godly wisdom. He stores up wisdom for the upright. He stores up అని ఉంటుంది ఇంగ్లీష్లో. యథార్థవంతులను వర్ధిల్ల చేయును అని ఉంది, కానీ ఆయన యందు యథార్థత కలిగిన వారికి, అప్రైట్ పీపుల్కి ఆయన జ్ఞానమును స్టోర్ చేసి ఉంచుతాడు అని చెప్తుంది ఇంగ్లీష్ వర్షన్లో. He is a shield to those who walk in integrity. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు, ఆయన కేడముగా ఉన్నాడు అని అంటున్నాడు. మనం గనక 84వ కీర్తన చూస్తే, 84వ కీర్తన 11వ వచనం ఏం చెప్తుంది అంటే, 84:11, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలునో చేయక మానడు. యథార్థంగా ప్రవర్తించు వారికి ఏ మేలు కూడా చేయకుండా మానడు. ఆయనే మనకు కేడమై ఉన్నాడు, కృప ఘనత అనుగ్రహించేటువంటి వాడు ఆయనే. యోబు గ్రంథంలో 11వ అధ్యాయం 6వ వచనం చెప్తూ ఉంది, దేవుడు నీతో మాట్లాడినా నీకు మేలు అని చెప్తూ, ఆయనే జ్ఞాన రహస్యములను నీకు తెలియజేసిన ఎంత మేలు, ఆయనే జ్ఞాన రహస్యములను నీకు తెలియజేసిన ఎంత మేలు అని. ఆయన మనకు జ్ఞాన వివేకములను తెలియజేస్తే, జ్ఞాన రహస్యములను తెలియజేస్తే, ఆయన జ్ఞానం మన యోచనకు మించినది అనే సంగతి మనకు అర్థమవుతుంది. When we understand that the Lord's wisdom is a great wisdom, అది మనకు మించినది, మన యోచనకు మించినది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, we fall down in worship before his feet. ఆయనను ఆరాధించడానికి ఆయన ముందర మనం మోకాళ్ళుని ఆయన ముందు సాగిలపడి నమస్కారం చేసేవారంగా ఉంటాం. 144వ కీర్తనలో 2వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, 144 verse 2లో, ఆయన నాకు కృపానిధి, నా కోట అంటే నా ఫోర్ట్రెస్, నా దుర్గము, నా హై టవర్, నన్ను తప్పించువాడు, మై డెలివరర్, నా కేడము, హీ ఈజ్ మై షీల్డ్, నేను ఆశ్రయించువాడు, హీ ఈజ్ మై రెఫ్యూజ్ అని అంటున్నాడు. నాకు కృపానిధి, నాకు కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు అంటున్నాడు. ఇవన్నీ కూడా మన కోసం దేవుడు దాచిపెట్టి ఉంచినప్పుడు మనకు ఆయన కోటగాను, కేడెంగాను, దుర్గంగాను, ఆశ్రయ దుర్గంగాను, ఆయన మనకు కృపానిధిగాను, మనలను తప్పించేవానిగాను, మనం ఆయనను ఆశ్రయించే వారంగాను ఉండునట్లుగా చేస్తాడు.
So he stores up wisdom for the upright, and he is a shield to those who walk in integrity. 8వ వచనం, న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. గార్డింగ్ ద paths of justice. He preserves the way of the godly ones. See, our God is a guardian God. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచేటువంటి వాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేస్తున్నాను. మనం ఆయనను విడిచిపెట్టి పోకుండా ఉండటానికి ఆయన మనతో ఒక నిత్య నిబంధన చేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు మనం నేర్చుకునేలాగా చేస్తున్నాడు. జెరమియా 32:40-41 చదివాం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది అని కీర్తనకారుడు 37వ కీర్తన 23వ వచనం. ఎప్పుడైతే మన ప్రవర్తన ఆయన యందు స్థిరపరచబడుతుందో అది చూచి ఆయన ఆనందిస్తాడు అని కూడా చెప్తూ ఉన్నాడు. ఇంకా మనకు ఒక కీర్తన అంతా కూడా హీ కీప్స్ అవర్ వేస్, హీ ఈజ్ అవర్ కీపర్ అని, ఆయనే కాపాడువాడు అని మనం చూసినట్టయితే పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు అని 121వ కీర్తన చెప్తుంది. ఇందులో ఆయన నీ పాదమును తొట్రిల్లనీయడు. 3వ వచనం, ఆయన నీ పాదమును తొట్రిల్లనీయడు, ఆయన నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు. హీ ఈజ్ ద కీపర్. ఈ ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇంకా 5వ వచనంలో, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. హీ విల్ ప్రొటెక్ట్ us ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హార్మ్. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా. 7వ వచనం, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. హీ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఆల్ ఈవిల్. హీ ఈజ్ ఎ గార్డియన్ గాడ్. హీ గార్డ్స్ ద paths of the justice and he preserves the way of the godly ones. కాబట్టి మనకు గార్డియన్ ఆయన. నీ ప్రాణమును కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని ఎంత గొప్ప గార్డియన్ సామ్ని మనం ఇక్కడ చదువుకుంటున్నామో చూస్తూ ఉన్నాము. 9వ వచనం, అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. నీతి, న్యాయం, యథార్థత, దీనిని మనం ఎథికల్ ట్రయాడ్ అంటాం. ఎథికల్ ట్రయాడ్, రైచియస్నెస్, జస్టిస్ అండ్ ఈక్విటీ. తర్వాత ప్రతి సన్మార్గం కూడా మనం నేర్చుకుంటాము. కాబట్టి మనకు ప్రసంగి అంటున్నాడు, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో, ఎవ్రీథింగ్ విల్ బి బ్రాట్ ఇన్ టు జడ్జ్మెంట్. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండు. 12:14లో, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. So God will bring every act into judgment అని చెప్తూ ఉన్నాడు. If you are perverting justice, Exodus chapter 23లో, you shall not pervert justice due to your needy brother in his dispute అని చెప్తాడు. కాబట్టి మనం న్యాయాన్ని వక్రీకరించకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అది కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ఇంకా కీర్తనకారుడైతే 23:3లో ఏమంటాడు, ఆయన నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని అంటాడు. నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. 23:3, నా ప్రాణము నాకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. He makes us walk, or he guides us in the paths of righteousness అని అంటున్నాడు. ఆయన అడుగులు సారమును వెదజల్లుచున్నవి అని 65వ కీర్తన 11వ వచనంలో అంటున్నాడు కీర్తనకారుడు. ఆయన అడుగులు సారమును వెదజల్లుచున్నవి, నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి. సో your paths drip with fatness
కనుక దేవుడు మనకు న్యాయం తప్పిపోకుండా కాపాడుతాడు. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచేవానిగా ఉంటాడు. నీతి న్యాయములను యథార్థతను అంతేకాదు ప్రతి సన్మార్గమును కూడా మనం తెలుసుకునేలాగా ఆయన చేస్తాడు. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్ అని, ద ప్రొటెక్టివ్ పవర్ ఆఫ్ విజ్డమ్ అని 10-11 వచనాలలో ప్రొటెక్టివ్ పవర్ ఆఫ్ విజ్డమ్ ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. దానిని రేపు మనం ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, ఈ ఉదయకాలమందు ద బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్ మాకు నేర్పించినందుకు మీకు వందనాలు. మా ప్రవర్తనను మీరే స్థిరపరిచేటువంటి వాడు. మా ప్రవర్తన స్థిరపడినప్పుడు మీరు సంతోషించే దేవుడవు తండ్రి. మాకు ఆలోచనలను చెప్పి నడిపించేవాడవు నీవే ప్రభువా. మా మార్గములను మీరే ప్రభువా ఎల్లప్పుడూ కూడా కాపాడేటువంటి దేవుడవు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎటిదో మేము గ్రహించినట్లుగా మాకందరికీ కూడా సహాయమును అనుగ్రహించి, తద్వారా మాకు అనుగ్రహించబడేటువంటి బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్ని మేము మా జీవితంలో నాయన ఎక్స్పీరియన్స్ చేయగలగటానికి కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎటుదో గ్రహించుటకు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.